హలో అండి. స్కార్వి డిజిటల్ అకాడమీ తరపు నుంచి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ రోజు అందరూ పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! మనకి బంగారం కొనుక్కోండి ఎంతైనా సరే మంచిది అని చెప్పి అంటారు. అది ఎందుకంటారు? నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఎవ్రీ ఇయర్ కనీసం ఆ పేరన్నా చెప్పుకొని మనం 1 గ్రామ్ అన్నా సేవ్ చేస్తామన్న ఉద్దేశంతో. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. సో, అదే విధంగా ఎవ్రీ ఇయర్ మీకంటూ కొంత అమౌంట్ మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. అదే మీకు ఫుడ్ పడుతుంది. దాంతో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని తెచ్చిపెడుతుంది. ఓకే. దాంతో పాటు ఇది కూడా చేయండి. మీ లైఫ్ చాలా బావుంటుంది. హలో అండి. స్కార్వి డిజిటల్ అకాడమీ తరపు నుంచి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ రోజు అందరూ పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! మనకి బంగారం కొనుక్కోండి ఎంతైనా సరే మంచిది అని చెప్పి అంటారు. అది ఎందుకంటారు? నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఎవ్రీ ఇయర్ కనీసం ఆ పేరన్నా చెప్పుకొని మనం 1 గ్రామ్ అన్నా సేవ్ చేస్తామన్న ఉద్దేశంతో. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. సో, అదే విధంగా ఎవ్రీ ఇయర్ మీకంటూ కొంత అమౌంట్ మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. అదే మీకు ఫుడ్ పడుతుంది. దాంతో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని తెచ్చిపెడుతుంది. ఓకే. దాంతో పాటు ఇది కూడా చేయండి. మీ లైఫ్ చాలా బావుంటుంది.